తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. అయితే రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశకి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయువ్య దిశకి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల వద్ద శుక్రవారం రోజున వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. ప్రస్తుతం వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండం కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. వాయుగుండం ప్రస్తుతం పూరికి 60 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 70 కిలోమీటర్లు, కళింగపట్నంకి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అయితే వాయుగుండం ఈ రోజు గోపాల్పూర్కు దగ్గరగా దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాకే అవకాశం ఉంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం మరోసారి వర్షం దంచుకొట్టింది. పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బేగం బజార్, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్లు వర్షపు నీటితో జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీటితో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.